సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చేసామండి కాకినాడ బీచ్కి. చెల్లమ్మ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఆర్య సినిమాలో ముందుకి వెనక పరిగెడుతుంది కదండి, హీరోయిన్ అలా పరిగెడుతుంది. ఇలాగ వచ్చినప్పుడు ఏమైనా బంగారం కొట్టుకొస్తే ఇంకా బాగుంది. దూరంగా మనకి షిప్లు కూడా కనబడుతున్నాయండి. హ్యాపీగా ఉంది. పెద్దోడు వచ్చినాడు అమ్మో అనాలండి. ఇక్కడ పెద్ద పెద్ద కెరటాలు వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కాకినాడ ఇంకేమేమి చూస్తారండి మీరు? ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. బిలోన్ 15 years లోపు ఉన్న వాళ్ళందరూ ఈ కార్ అయితే డ్రైవ్ చేయొచ్చు అంటండి. హలో ఫ్రెండ్స్, ఎప్పుడు పల్లెటూరులో కాకుండా అప్పుడప్పుడు మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చేసామండి కాకినాడ బీచ్కి. ఈ రోజున ఈ కాకినాడ బీచ్ అన్నది ఏ విధంగా ఉన్నది ఈ వ్లాగ్లో అన్నది మనకు చూపించడం జరుగుతుంది. ఈ కాకినాడ బీచ్ అన్నది చాలా ప్రత్యేకంగా, అలాగే పోర్టియర్కి దగ్గరగా ఉండి ఇక్కడ నుండి చూస్తే మనకి షిప్లు కూడా ఇక్కడ కనబడతాయి. అదేవిధంగా ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ బీచ్ కాడ అండి ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇక్కడ వయసు సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నవి. ఇక్కడికి వచ్చినాక ఏమైనా ఒకవేళ మనకి ఏదైనా మైనస్ కానీ ఏదైనా జరిగితే ఎలా స్పందించాలి ఏమిటి అన్నదే ప్రతిదీ ఇక్కడ నేను చెప్తూ ఉంటానండి. ఇంకెందుకు ఆలస్యం, పూర్తిగా ఈ వీడియో అన్నది చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చెల్లమ్మ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఆర్య సినిమాలో ముందుకి వెనక పరిగెడుతుంది కదండి, హీరోయిన్ అలా పరిగెడుతుంది. ఇక్కడ కూడా చూడండి చక్కగా బిడ్డ తల్లి ఎంతో సరదాగా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా, ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి కానండి. ఈ లొకేషన్ చూసాక, ఎలాంటి సన్నివేశాలు చూసాక ఒక తల్లి బిడ్డ ఎంజాయ్ చేస్తున్న విధానం చూసి అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. మళ్ళా దొరకదండి ఎలాంటి ఆనందం. ఒకసారి మీరే పూర్తిగా ఈ వీడియో చూడండి. అయ్యయ్యో అన్న, చాలా జాగ్రత్తగా ఉండాలన్న. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ఫ్యామిలీ సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే అలల కాడ కొంచెం వెనకలు ఆగినట్టు అనిపించి పడిపోయారంటండి ఈ పెద్ద ఆయన. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఇక్కడ నుంచి మనం చూస్తే దూరంగా మనకి షిప్లు కూడా కనబడుతున్నాయండి. చాలా షిప్లు కనబడ్డాయి నాకు. దాదాపుగా మొత్తం అన్ని చూస్తే నేను ఈ వీడియో ఎండింగ్ వరకు నేను చూసుకుంటే దాదాపు 10 షిప్లు పైనే నాకు కనబడ్డాయి. చూడండి, దూరంగా పెద్ద షిప్ కనబడింది. ఆ షిప్ బయలుదేరేటప్పుడు మనకి వస్తున్నాయండి అలలు. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఆ అలలకి చాలా భయం వేస్తుంది నాకైతే. అలాగే పిల్లలకు కూడా చాలా మంది భయం కూడా వేసింది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అలాగే ఇక్కడికి చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చారు. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారండి. ఆ ఫ్యామిలీని ఇక్కడ ఎలాగుంది ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకుంటూ, అలాగే వారితో కొంచెం 2 నిమిషాలు మాట్లాడుకొని ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి, ఇక్కడికి రావడం వల్ల ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఏమిటి అన్నది తెలుసుకుందాం. చాలా బాగుందండి. పిల్లలతో చాలా సరదాగా గడుపుతున్నా, హ్యాపీగా ఉంది. చక్కగా అలలు చూస్తే భయం వేసింది కానీ ఫస్ట్, కానీ పర్వాలేదు బాగానే ఉంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. పిల్లలు చాలామంది అయితే పేసీ పెట్టి వెళ్ళిపోయారు. కొంచెం నేను జడిసాను కానీ పర్వాలేదు, చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తాను, సూపర్. పెద్దోడు వచ్చినాడు అమ్మో అనాలండి. ఆడ చొక్కా ఏమైపోయింది. చాలా బాగుందండి, ఫ్యామిలీతో వచ్చాం. ఫ్యామిలీతో బాగుందండి. సూపర్ ఉందండి. పిల్లలతో సరదాగా ఉండడానికి చాలా మంచి లొకేషన్ ఇదంతా. అవునండి, కానీ డబ్బులే లేవని బాధపడుతున్నాం కానీ బాగా ఇటువంటిప్పుడు ఇంకా సూపర్ అండి. ఒక 10 సార్లు వచ్చి ఉంటామండి. మాది ఎక్కడెక్కడ కాదండి, గౌరీపట్నం అండి. మాది సమ్మర్ ట్రిప్ అండి ఇది. ఇలాగ వచ్చినప్పుడు ఏమైనా బంగారం కొట్టుకొస్తే ఇంకా బాగుంటుంది. బంగారం కొట్టుకొస్తారండి అలా కదండి. అలా కొట్టుకొచ్చినప్పుడు వచ్చేస్తే సూపర్ ఉంటుందండి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా అదే ఫ్యామిలీతో వచ్చారండి? అవునండి, మేము అందరం సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నామండి. ఎలా అనిపించిందండి ఇక్కడ? చాలా బాగా అనిపించిందండి. బాగుందండి. మరి తిన్నారేమన్నా? ఇంకేం తినలేదండి. మా మావి నెప్పిస్తారేమో అని చూస్తున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇంతగా మేము గౌరీపట్నం నుంచి, మా పెద్దమ్మ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చామండి. ఒక్కొక్కరు ఊరండి? గౌరీపట్నం, వేలచంద్రులు కూడా ఓనగట్లండి. ఎక్కడండి ఇదంతా? అదంతా కూడా తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ పెద్ద పెద్ద కెరటాలు వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. బాగుందండి ఇక్కడ? చాలా బాగుందండి. మళ్ళీ వస్తారా? ఇంకా రారా? వస్తామండి, మా మావి ప్రతి సంవత్సరం తీసుకొస్తాడండి. ఎంత మాట
అలలు వస్తున్నప్పుడు బంగారం కొట్టుకుని వచ్చేయాలంటండి. ఓహో, ఇక్కడ కేజీఎఫ్ సినిమా అనుకుంటున్నారేమో, ఇక్కడ పడిపోయింది అనుకుంటున్నారేమో. మా అత్తగారితో చాలా ఆనందంగా ఉందండి. మీ అత్తగారు వచ్చింది. మా అత్తగారితో రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది కుదిరింది. సమయం అంతా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళు అవన్నీ బాగానే ఉన్నాయి. మేము ఫ్యామిలీతో వచ్చామండి. చాలా బాగుంది. ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కానీ మా అత్తగారు వచ్చామంటుంది. ఇంకా మేము వెళ్ళడానికి ఇష్టం లేదండి. ఇంకా కాకినాడ ఇంకేమేమి చూస్తారండి మీరు ఇప్పుడు? ఏది ఉంటే చూద్దాం అనుకుంటున్నాం. ఏదంటే చూసేస్తారండి. దారిలో ఏమైనా ఉంటే మా డ్రైవర్ వచ్చాడండి. ఆ డ్రైవర్ కూడా బాగా చూపిస్తుందండి. డ్రైవర్ పేరేంటండి? డ్రైవర్ వెంకటరావు గారు అండి. ఆయన బాగా ఉన్నారు. అన్ని బాగా చూపించారు మమ్మల్ని కూడాను. ఆన్లైన్ నెంబర్ లాగా చూస్తున్నారండి మమ్మల్ని. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఫ్యామిలీ వారు చూసారా ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో. అలాగే మరొక ఫ్యామిలీ వారు చూడండి ఎంత రొమాంటిక్ గా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారో. చూసారండి ఎంత రొమాంటిక్ గా ఫొటోస్ దిగుతున్నారో. ఎంజాయ్ చేయాలండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అలాగే ఇక్కడ పిల్లలు సరదాగా ఎక్కడానికి ఒంటెల ద్వారా సరదాగా ఒంటెక్కించుకోవడానికి తిప్పడానికి 50 రూపాయలు తీసుకుంటారంటండి. 50 రూపాయలు తీసుకుని ఒక రౌండ్ వేస్తారంటండి. 1, 2, 3 రౌండ్లు వేస్తారులేండి. బట్ అది కూడా పిల్లలు సరదాగా ఆడుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అలాగే అన్నయ్య ఇక్కడ పల్లీలు అమ్ముతున్నాడు. అన్న పల్లీలు ఎంత? 30 రూపాయలు అంటండి. ఏమండి మరొక విషయం అండి, ఇక్కడ చిన్నవాళ్ళే కదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. బిలోన్ 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ ఈ కార్ అయితే డ్రైవ్ చేయొచ్చు అంటండి. చూస్తున్నారండి ఈ కార్ అన్నది. ఈ కారు ఒక పర్సన్ అయితే 200, ఒకవేళ ఇద్దరు ఎక్కితే 300 అంటండి. చాలా సరదాగా ఉంటుందండి కారు ఎక్కడానికి అయితే. నేను చాలాసేపు చూసాను. ఒకవేళ ఎవరైనా ఎక్కుతారేమో ట్రై చేస్తారేమో అని చూసాను కానీ ఎవరు ఎక్కలేదు. కానీ భలే సరదాగా ఉంటుందండి. అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈ సార్ చూడండి ఎదురుగా కూర్చుని ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎవడరా వీడు ఎలా వీడియోలు తీసేస్తున్నాడు అని చాలా సరదా చూసుకున్నారు. అలాగే అక్కడ అమ్మవాళ్ళు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారండి. ఈ అమ్మవాళ్ళ గురించి ఏమైనా మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అలాగే దూరంగా మనకు చూడండి అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కనబడుతుంది. మనకి సపరేట్ గా ఆ వీడియో ఒకటి తీసానండి. గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుందండి. అది కూడా చూడండి. మీకు ఇంకా ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయాలంటే చాలా ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యామిలీ వారు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ దూరంగా నుండి కూర్చుని చూడడానికి కూడా అనుకూలంగా ఇక్కడ చాలా బల్లలు అయితే ఉన్నవి. వారిని కూడా ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఈ బీచ్ యొక్క విధానము, అలాగే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి.